రైట్ లీడర్స్. థ్యాంక్ యూ. ఈ జూమ్ లోకి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా ప్రతి ఒక్క వ్యక్తి 30,000 నుంచి 50,000 ఇన్కమ్ జోన్ లో ఉండాలని చెప్పి మనం ఈ జూమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. రోజు రోజుకి మెంబర్స్ పెరగాలి, కానీ వెనక్కి వెళ్తున్నారు. సముద్రంలో అలలు వెనక్కి వెళ్ళినట్టు వెళ్తున్నారు. అంటే కుదరక రావట్లేదా, లేకపోతే నేర్చుకోవటం ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే మీరు సరిగ్గా ఫాలో అప్ చేయట్లేదా అనేది ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు ఒక్కళ్ళే వస్తే, మీరు ఒక్కళ్ళే నేర్చుకుంటే, మీరు ఒక్కళ్ళే తెలుసుకుంటే ఈ బిజినెస్ మీ ఒక్కరితో జరిగేది కాదు. మీ టీంలో ఎంత ఎక్కువ మంది అటెండ్ అయితే అంత మీ బిజినెస్ ముందుకెళ్ళి. రియల్గా ఆలోచించండి. మనం వచ్చింది డబ్బు సంపాదనకి, కానీ సంపాదన కన్నా కూడా వేరే వేరే యావిగేషన్స్, అంటే దీని మీద తప్ప మిగతా అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. వెస్టేజ్ నాకు తెలిసి చాలా మంది టైం పాస్ కోసం చేస్తున్నారు. రియల్ గా చూసుకుంటే వెస్టేజ్ లోకి ఎందుకు వచ్చాము, మనం ఏమన్నా సాధించామా, జాయిన్ అయినప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు కూడా అంతే ఉన్నావా, ఏ మాత్రం తేడా లేదా, లేకపోతే మన పీవీ పెరగట్లేదా, అదే ఇన్కమ్ లో ఉన్నావా, లేకపోతే మనం వచ్చి ఎన్ని నెలలు అయింది, ఇప్పటి వరకు ఎంత తీసుకున్నాం, ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు దాకా నువ్వు తీసుకున్న ఇన్కమ్ ఎంత, ఎన్ని నెలలు గడిచింది, టోటల్ గా ఓవరాల్ గా డివైడెడ్ బై కొడితే నెలకి ఎంత వచ్చింది. ఒకసారి మీకు మీరు క్వశ్చన్ వేసు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ ఫ్యామిలీని మోసం చేస్తున్నారు. మీ లైఫ్ మారాలంటే మీరు ఇప్పుడు చేసే పని చేస్తే అవ్వదు. నిజంగా చెప్తున్నా. మనకున్న క్యాడర్ ఏంది, మనం ఎంత పీవీ తెచ్చుకుంటున్నాం, అసలు మనం ఏం క్వాలిఫై అవుతున్నాం, ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించండి. ఒకసారి అప్లైన్ ఏదో అన్నారు, లేకపోతే ఏదో దానికోసం, దీనికోసం కాదండి లైఫ్. ఇప్పటికి వచ్చి మనం, నాకైతే నిజంగా పక్క టీంలో కానీ కంపేర్ చేయకూడదు. కంపేర్ చేస్తుంటే డైమండ్ డైరెక్టర్ కూడా 50-60 వేలు పీవీ ఇస్తున్నాడు. ఒక సిల్వర్లు 10,000 పీవీ ఇస్తున్నారు. ఒక గోల్డ్ డైరెక్టర్ కనీసం 20,000 పీవీ ఇస్తున్నారు. స్టార్ డైరెక్టర్ లో 30,000 పీవీ. మనమేమో క్యాడర్లు మాత్రం అద్భుతంగా చెప్పుకుంటున్నాం, పీవీ మాత్రం జీరో. అసలు లేదు పీవీ. ఇంకొంతమంది అయితే అసలు క్వాలిఫై మీద కూడా దృష్టి పెడతలా. ఇంక మనం అవ్వలేము, మనం చేయలేము, మన కోసం ఇది మనం చేసేది కాదు, ఈ మైండ్ లో ఉండిపోతున్నారు. దానివల్ల నష్టం ఎవరికంటే, ఇప్పుడు చెప్తున్నా, రాబోయే రోజుల్లో వెస్టేజ్ లో ఇప్పటికే చూడండి, కేవైసీ ఏమైనా ప్రాబ్లం వస్తే తీసుకోవట్లేదు. మీరు ఐడి వేసేటప్పుడే చాలా జాగ్రత్తగా వేయాలి. ఇది పర్టికులర్ గా నేమ్ కరెక్షన్స్ చైన్ అంటుంది. ఇంకా వేసేటప్పుడే జాగ్రత్తగా ఏమంటుంది, అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు ఇంక వేయటానికి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడే కేవైసీ ఒకసారి ఆధార్ ఉందంటే రెండోసారి రెండోసారి ఆ ఆధార్ మీరు తీసుకోవట్లే ఐడి. మీరు అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి అక్కడ వేయటానికి లేదు ఇంకా. దయచేసి ఎవరన్నా ఇటు నుంచి అటు దూకటం, అటు నుంచి ఇటు దూకుదాం అని అనుకుంటే మీరు ఐడి ఇంక ఇక్కడ ఉండదు, ఆడ పని చేయలేదు, మొత్తం మీద జీరో అయిపోతారు. దయచేసి ఉన్న చోటే ఉండండి. ఎప్పుడైనా సరే మీరు ఎలా ముందుకెళ్లాలో, గ్రోత్ అవ్వాలో అప్లైన్లు పట్టుకోండి. ఇప్పుడు కొంతమంది అటు ఇటు దూకి చివరికి మళ్ళీ వెనక్కి వస్తున్నారు. జరుగుతుంది అది. ఏదో ఒకటి మాట్లాడదాం, చేసుకుందాం, ఇది కాదు అట్లా మాట్లాడుకుందాం అనుకుంటున్నారు. ఈ బిజినెస్ ఎలా చేయాలనేది మీకు గనక అర్థమైతే, చాలా మంది, సార్ నాకు అసలు ఈ బిజినెస్ లో నాకు ప్లాన్ చెప్పడం వచ్చు, ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ ఉంది, టీంని ఎలా మ్యాన్ హ్యాండింగ్ చేయాలో నాకు అర్థం అవుతుంది, టీంని మేనేజ్మెంట్ చేయడం నాకు అర్థం అవుతుంది,
ఏ పర్సన్తో ఎలా మాట్లాడాలో నాకు అర్థమవుతుంది. కానీ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండట్లేదు సార్. ఇది చాలా మందిలో ఉన్న డౌట్. కొత్త వ్యక్తుల్ని ఎలా కలవాలి? అసలు మన కొత్త వ్యక్తులు ఎలా దొరుకుతారు? ఎక్కడ దొరుకుతారు? మీకు ఐడి నువ్వు ఇంటికి జొమాటోలో ఆర్డర్ చేయగానే ఇంటికి వచ్చింది నీకు ఏది కావాలంటే అది. ఇక్కడ నీకు టీం రావాలంటే జొమాటోలో ఆర్డర్ చేస్తే టీం రాదు. ఒక ఒకసారి ఆలోచించండి, మనం అసలు ఎలాంటి పొజిషన్లో ఉన్నాము, ఏం చేస్తున్నాము. పనిచేసే లీడర్లందరూ ఎంతో కొంత ఇన్కమ్ తీసుకుంటూనే ఉన్నారు. మరి మనం ఎంత తీసుకుంటున్నాం? అసలు ఎందుకోసం వచ్చాం వెస్టేజ్లోకి? ఆల్రెడీ 6 నెలలు అయిపోయింది. ఇంకా 6 నెలలు మాత్రమే ఉంది. ఒక్కొక్కరు స్టారు, కారు, లక్ష అంటున్నారు. మరి 6 నెలలు అయిద్దా? అయ్యిద్ది. మీరు అనుకుంటే. నేను ఎంత చెప్పినా అవదు. మీరు అనుకుంటే అయ్యిద్ది. డెఫినెట్గా అయ్యిద్ది. మీరు అనుకుంటే అయ్యిద్ది. నీ మైండ్లో పాజిటివ్గా నేను అవుతున్నా, నేను స్టార్ అవుతున్నా, కారు తీసుకుంటున్నా, నువ్వు అనుకుంటే అయ్యిద్ది. చూడండి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్ వాళ్ళు కనబడతా ఉంటారు ఈ ఫీల్డ్ లో. డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్, రకరకాల భిన్న మనస్తత్వాలు ఉన్న వాళ్ళందరూ కనపడతా ఉంటారు. చూడండి, నాకు ప్రతి ఒక్కళ్ళు తెలుసు అంటారు. మీకైనా నాకైనా ఎవరికైనా ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి మహా అయితే నువ్వు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, లేకపోతే ఊర్లో చాలా మందికి పరిచయం ఉండొచ్చు, లేకపోతే నువ్వు పెద్ద బిజినెస్ చేయొచ్చు. ఏది చేసినా నీకు ఓవరాల్ గా తెలిసిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారంటే 100 నుంచి 10,000 మంది మాత్రమే ఉంటారు. నీకు తెలిసిన పర్సన్స్ కేవలం 100 నుంచి 10,000 మంది మాత్రమే తెలుసు. ఒక ఎమ్మెల్యేకి అంతకంటే ఎవరు తెలుస్తారండి? ఆయన ఎమ్మెల్యే అవ్వచ్చు, కానీ అందరూ తెలియదు కదా. ఒకసారి ఆలోచించండి, మనకు మహా అయితే 100 మంది నుంచి 10,000 మంది మాత్రమే తెలుసు. ఈ 10,000 మందిలో మీరు జాయిన్ చేశారు అనుకుందాం. లేదు, ఒక 100 మందినే జాయిన్ చేశారు అనుకుందాం. ఒక 100 మందిని మీరు జాయిన్ చేశారు అనుకుందాం. ఇప్పుడు దాకా మీ టీం సైజ్ 100 మందే అనుకుందాం. ఈ 100 మందిని మీరు ఈ బిజినెస్ లోకి తీసుకురాగానే వాళ్ళు చాలా మంది విన్నప్పుడు మంచి యాక్టివ్గా ఉంటారు, ప్రొడక్ట్లు కొంటారు, కొంతమంది కొనరు. కానీ అసలు ఎంత స్పీడ్గా వచ్చారో అంతే స్పీడ్గా వెళ్ళిపోతారు. మీరు ఎవరన్నా చెప్పంగానే జాయిన్ అయ్యారంటే మనం వాడి గురించి కొద్దిగా ఆలోచించుకోవాలి. చెప్పంగానే జాయిన్ అయితే, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వీక్లోనే ఫిట్ అయిపోతారు. 50% అంటే నీకు ఒక 100 మంది తెలిస్తే దాంట్లో ఒక 50 మంది ఫస్ట్ వీక్లో జాయిన్ అయిన వారంలోనే వెళ్ళిపోతా ఉంటారు. ఇంకో 20% 1 మంత్ చూస్తారు, అసలు దీని సంగతి ఏందో చూద్దాం, అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనం ఎలా చేయాలి, అసలు నాకు బాగా అర్థమైంది, నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈ బిజినెస్ లో, నేను చెప్పంగానే ఐడియా వేస్తారు, కొంటారు, వాడతారు, వాళ్ళు ఒక 100 మంది తీసుకొస్తారు, వీళ్ళు ఒక 100 మంది తీసుకొస్తారు, ఇలాంటి అనుకుంటా ఉంటారు. 50% ఫస్ట్ వీక్ లో వెళ్ళిపోతే ఇంకో 20% ఒక మంత్ లో వెళ్ళిపోతారు, అంటే ఒక నెలలో వెళ్ళిపోతారు. అంటే మీరు జాయిన్ చేసిన వాళ్ళలో 70% 1 మంత్కే వెళ్ళిపోయారు. మీరు జాయిన్ చేసిన పర్సన్స్ లో 70% 1 మంత్కే వెళ్ళిపోయారు. ఇంకో 20%, ఇంకో 20 మంది 3 నెలలు చూస్తారు. ఇక్కడ డబ్బులు వస్తే పని చేద్దాం, డబ్బులు రాకపోతే ఆగిపోదాం, ట్రై చేద్దాం, డబ్బులు వస్తే ఉందాం, ఒక 5,000 10,000 లక్ష అన్నారు, కారు అన్నారు, చూద్దాం 3 నెలలు అని చెప్పి
ఇంకొక 20% ఇంకో 3 months లో లెఫ్ట్ అయిపోతారు. అంటే మీరు జాయిన్ చేసే ప్రతి ఒక్క పర్సన్ 3 months లో లెఫ్ట్ అయిపోయారు. ఓవరాల్ గా 100 మంది నువ్వు జాయిన్ చేస్తే 90 మంది ఇప్పటికే 3 నెలలకు వెళ్ళిపోయారు. ఎందుకు వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే మీటింగ్స్ కి రాకపోవడం, ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోకపోవడం, ప్రొడక్ట్స్ వాడకపోవడం. ఎందుకంటే వాళ్ళ సెట్ అనేది స్ట్రాంగ్ గా ఉండదు. అసలు వాళ్ళ మైండ్ సెట్ స్ట్రాంగ్ గా ఉండదు. ఎందుకు? వాళ్ళందరూ మొఖమాటంతోనో లేకపోతే తెలియనితనంతోనో తెలుసుకుందామనో ఇలాంటి మైండ్ సెట్ తో వాళ్ళు ఇక్కడికి వస్తారు. ప్రొడక్ట్ కొనకుండా వాడకుండా ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళటం అనేది జరగదు. వాళ్ళకి అర్థమయ్యేసరికి మా దగ్గర డబ్బులు లేవండి, ప్రొడక్ట్ కాస్ట్ అండి, ఈ ప్రొడక్ట్ ఎవరు చెప్పినా కొనట్లేదండి, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ 90 మంది బయటకు వెళ్తారు. మీటింగ్ వచ్చిన వాళ్ళే స్ట్రాంగ్ అవుతారు. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నాకు తెలిసి 90% స్టిల్ ఆన్ అలా నిలబడ్డారంటే వీళ్ళందరూ మీటింగ్ వచ్చి స్ట్రాంగ్ అయిన వాళ్ళు. శివభారతి మేడం ఒక ఛాంపియన్షిప్ వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళకి గోల్డ్ డైరెక్టర్ దాకా వచ్చింది. ఇంకొక 3-4 నెలల్లో స్టార్ డైరెక్టర్ కూడా అవ్వబోతుంది. మీటింగే ఛాంపియన్షిప్ వచ్చింది, ఫిక్స్ అయిపోయింది. చిన్నారి మేడం ఒక మీటింగ్ వచ్చింది, ఫిక్స్ అయిపోయింది, ఇవాళ డైమండ్ డైరెక్టర్ అయింది. దాదాపుగా డిసెంబర్కి 1 lakh అంటే చాలా అవలీలగా తీసుకుంది. చూడండి, మీటింగ్ వచ్చిన వాళ్ళే. సాయి ఒకసారి సాయిని బూట్ క్యాంప్ తీసుకెళ్ళా, ఫస్ట్ టైం బూట్ క్యాంప్ తీసుకెళ్ళింది సాయిని విజయవాడలో. సాయి పని ఉంది, 7 దాకా వెళ్ళొద్దామని చెప్పా. ఎందుకు సార్ అన్నాడు. విజయవాడ దాకా వెళ్దాం, 2 గంటల పని అన్నాడు. తీసుకెళ్ళా. ఆ జనాభాని అవన్నీ చూశాడు, ఫిక్స్ అయిపోయాడు. ఆ రోజే వెస్టేజ్ చేయాలి, కార్ తీసుకోవాలి. అలాంటి పెద్ద పెద్ద మీటింగ్లకు వచ్చాయి కాబట్టి సాయి వెస్టేజ్ జాయిన్ అప్పుడు నా అంత ఉండేవాడు, నా అంత లావుగా ఉండేవాడు. ఇవాళ మన సప్లిమెంట్స్ వాడుకొని సాయి చాలా సన్నగా అయ్యాడు. చూడండి, ప్రొడక్ట్ ఎలా వాడాలి, ప్రొడక్ట్ నమ్మకం, కాన్ఫిడెంట్. మీకు 90 మంది బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళని మీటింగ్ కి తీసుకురావట్లా, ప్రొడక్ట్ కొనిపించి ప్రొడక్ట్ గొప్పతనం చెప్పట్లా. మైండ్ సెట్ స్ట్రాంగ్ గా లేదు, వాళ్ళకి అసలు ఏ గోల్ ఉండదు. అసలు గోల్ లేని వాళ్ళతో అసలు మనం పని చేయలేం. చూడండి, 90 మంది వెళ్ళిపోయారు, ఇంకా రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు? 10% ఉన్నారు. సక్సెస్ అయ్యే వాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకటి, మైండ్ లో ఫిక్స్ అయిపోయారు, హార్ట్ లో హార్ట్ఫుల్ గా పనిచేస్తున్నారు. మైండ్ లో ఫిక్స్ అయ్యారు, నేను కారు కొనాలి, 1,00,000 తీసుకోవాలి. సైదా గారు కారు కొనాలి, కారు కొనాలి, బూట్ క్యాంప్ కల్లా కారు కొంటాను అన్నారు. కరెక్ట్ గా రేపు బూట్ క్యాంప్ కారు కొంటున్నారు. ఎందుకు? ఆయన ఒకటి మైండ్ లో ఫిక్స్ అయిపోయాడు. ఏదైతే ఎన్ని కారణాలు వచ్చినాయో సైదా గారు అయితే నిలబడతారు అనుకోవాలి, కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేస్తున్నాడు, నిలబడ్డాడు, వాళ్ళ స్టార్ డైరెక్టర్ అయ్యారు, కారు తీసుకున్నారు. ఇక్కడ సక్సెస్ అయ్యే వాళ్ళు ముందు మైండ్ లో ఫిక్స్ అయిపోతారు. కొంతమంది క్వాలిఫై అవ్వట్ల, అయినా కూడా మైండ్ లో ఫిక్స్ అయిపోయారు, రాబోయే రోజులు నాయే, నా కింద పెద్ద టీం రాబోతుంది, నేను కారులో తిరగబోతున్నా, నాకు పెద్ద మంచి ఇన్కమ్ రాబోతుంది. ఇంకా రెండో వ్యక్తి రియాలిటీగా ఎవరైతే పనిచేస్తారో, రియాలిటీగా ఎవరైతే చెప్పింది చేస్తారో, నేను ఈ మంత్ క్వాలిఫై అవ్వాల్సిందే, సిల్వర్ అవ్వాల్సిందే, డైరెక్టర్ అవ్వాల్సిందే, గోల్డ్ అవ్వాల్సిందే, స్టార్ అవ్వాల్సిందే. ఏదంటే అది అవ్వాలి. రియాలిటీకి మీరు ఏం చెప్పారు అప్లైన్కి అది అవ్వాలి. వాళ్ళకేమో అప్లైన్ ఒకటి చెబుతాము, మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఏముండదు. అసలు సిఎన్సికి 70% మీ బిజినెస్ అయిపోవాలి. ఎంతమంది సిఎన్సి చేశారు?
ఇవాళ తారీఖు ఎంత? 12వ తారీఖు. మంత్ ఎండింగ్. ఇంకా 14వ తారీఖు వెళ్ళి అడావిడి స్టాక్ పాయింట్ దగ్గర క్యూలు కట్టి నించొని అక్కడ తీసుకుంటారు. జూములు పెట్టి ఏం చెప్తున్నాం? 10వ తారీఖు కల్లా మీ సిఎన్సి కంప్లీట్ చేయాలని చెప్తున్నాం. ఇవాళ 12 అయినా చేయట్లా. రియాలిటీ ఏది? 300 పీవీ చేయాలి, 2 సిఎన్సీలు తీసుకోవాలి, దానివల్ల మనకి బెనిఫిట్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ మన దగ్గర నుండి సేల్ చేయగలుగుతాం. ఏం ప్రొడక్ట్ అమ్మగలుగుతారో ఆ ప్రొడక్ట్ గురించి చెప్పండి అని చెప్తాం. అసలు ముందు మనం కొనం, మనం సిఎన్సి చెయ్యం, మనకు మాత్రం డబ్బులు 1,00,000 కావాలి. రియాలిటీ ఉండాలి. చూడండి, ఒక్కసారి వన్స్ డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అయిపోవాలి. నా మాట నేనే విన్ను. కొంతమంది అంటా ఉంటారు, ఎవరు ఎన్ని చెప్పింది నేను వెస్టేజ్ వదులుకోను. ఎస్, వదులుకోకూడదు. వెస్టేజ్ అంటే ఫ్యూచర్. డెఫినెట్ గా వెస్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి 100% సక్సెస్ అవుతారు. ఒకప్పుడు 2,000 3,000 వచ్చే వ్యక్తిని నేను. మరి ఈరోజు తక్కువలో తక్కువ 80,000కి తగ్గకుండా ప్రతి నెల తీసుకుంటుంటే మన ఇన్కమ్ చూడండి ఒకసారి. ఒకప్పుడు 5,000 10,000గా ఉంటే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి అప్పు చేయాలి. కానీ ఈరోజు ఆ పరిస్థితి కాదండి. అంటే మన మైండ్ లో నేను 1 ఇయర్ ఇబ్బంది పడతా, నిజం చెప్తున్నా, హార్ట్ఫుల్ గా నేను డిసైడ్ అయ్యా, ఈ డిసెంబర్ నాటికి నా ఇన్కమ్ 2 నుంచి 3 లక్షల మధ్యలో గ్యారెంటీగా ఉంటుంది. అసలు డౌటే లేదు. నేను ఇప్పుడు దాకా ఏదైతే ఈ 4 సంవత్సరాలు కంప్లీట్ అయిందో, ఈ 4 సంవత్సరాల్లో నేను ఏదైతే ఇన్కమ్ తీసుకున్నానో ఆ ఇన్కమ్ అంతా కూడా 1 సంవత్సరంలో తీసుకోవాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాను. దానికోసమే పనిచేస్తాను. డిసైడ్ అయిపోయా. మైండ్ లో డిసైడ్ అయితే పిచ్చి ఫీక్ లో ఉంటది. ఇక్కడ ఎవరైతే అప్లైన్ చేయబట్టుకొని నడుస్తారో, ఎవరైతే మనం మెంటర్ గా ఉన్నారో, మన ఎదుగుదలకి అతను సపోర్టింగ్ గా ఉన్నాడో వాళ్ళ చెయ్యి ఎప్పటికీ వదలదు. వన్ సైడ్ అయిపోవాలి, డిసైడ్ అయిపోవాలి. చూడండి, ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్ అండ్ బీ పేషెన్స్. ఎప్పుడు పాజిటివ్ థింకే. వెళ్ళాము, వాడు నెగిటివ్ మాట్లాడాడు, నో ప్రాబ్లం, ఒక స్మైల్ ఇవ్వాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి, పక్క వచ్చేయాలి. వాడు కంపెనీ గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు, ఎస్, వీడికి ఏం తెలీదు, వీడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు వీడికి చెప్పాలంటే వీడితో అనవసరమైన గొడవ అవుతుంది. ఓకే, ఒక స్మైల్ ఇవ్వాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి, పక్కకు వచ్చేయాలి. పేషెన్సీతో ఉండాలి. పేషెన్సీకి మించిన ఏది లేదు. పేషెన్సీ అనేదే మీ సక్సెస్. మీరు పేషెన్స్తో ఉండండి. 300 పీవీ చేయండి, 2 సిఎన్సీలు తీసుకోండి, అంతవరకే సేల్ చేయండి. మిమ్మల్ని చూసి మీకు కొంత ఇన్కమ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఒక్కొక్కరు కనెక్ట్ అవుతా ఉంటారు. ఎవరు ఆగినా, అప్లైన్లు ఆగిపోయినా మీరు ఆగరు. అప్లైన్ కొంతమంది మన గైడ్లైన్స్, బ్యాడ్ గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారు. నేను ఆగిపోయా, నువ్వు కూడా ఆగిపో. ఒకవేళ ఆకపోతే వాడిని ఎలా ఆపాలని చూస్తున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరు మాటలేని ఎవరన్నా ఆగిపోయారా, మీ లైఫే పాడైపోయింది. పేషెన్సీతో ఉండండి. ఇవాళ క్వాలిఫై అవ్వాలా, నో ప్రాబ్లం. వచ్చే నెల ఎందుకు అవ్వం? ఈ నెల ఎందుకు అవ్వకూడదు? ఎందుకు అవ్వం? మనం పని చేద్దాం, గెలుద్దాం, సక్సెస్ అవుదాం. 100% అవుతుంది. పేషెన్స్తో ఉండాలి. చూడండి, గోల్స్ విజువలైజేషన్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్. మీరు కారు కొంటున్నారు, కారు ఓపెనింగ్ కి గౌతమ్ బాలి గారి చేతుల మీదుగా మీరు కార్ ఇనాగ్రేషన్ జరుగుతుంది. అలాంటి విజువలైజేషన్ చేసుకోవాలి. అంటే మీ ఆలోచన మీ కళ్ళకు కనపడేది కాదు, మీ బ్రెయిన్ లో కనపడేది. మీ బ్రెయిన్ తో ఆలోచించాలి, జరగబోయేది ముందే ఊహించాలి. అది ఇంపార్టెంట్ ఇక్కడ. హౌస్ తీసుకోబోతున్నా, నిజంగా చెప్తున్నా, 2028లో నేను దాదాపుగా 1,00,00,000 పెట్టి ఇల్లు కట్టబోతున్నా. నాకు కనపడుతుంది నా ఫ్యూచర్.
మరి మీ అందరూ అలాంటి గోల్స్ ఉన్నాయా? మీకు విజువలైజేషన్ చేసుకున్నారు ఎప్పుడన్నా? చాలా మందికి వెస్టేజ్ నిద్ర పట్టని ఇట్లా. చాంద్ బాషా. చూడండి, నిద్ర పట్టకుండా చేస్తుంది మనకి వెస్టేజ్. టార్గెట్ అప్పుడు ఒక రోజు 2 రోజులు టార్గెట్ అవ్వలేదు, దాని గురించి ఆలోచించే బదులు 30 రోజులు ఎలా పనిచేయాలి, మనం ఎలా ముందుకెళ్ళాలి, ఏ క్వాలిఫై అవ్వాలో 2వ తారీఖే డిసైడ్ అవ్వాలి. నీకు ఎంత డబ్బులు కావాలి 2వ తారీఖే డిసైడ్ అవ్వాలి. ఆ వర్క్ దిశగా మనం వెళ్తున్నామా లేదా ఒకసారి ఆలోచించుకోవాలి. నీ గోల్ నువ్వే విజువలైజేషన్ చేసుకోవాలి. కారు కారు కారు, అమ్మాయి బర్త్డే కారు 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 అని. ఇవాళ ఏప్రిల్ 19 తీసుకోవాల్సిన కారు జూన్ 15కి వచ్చింది. 2 నెలలు లేట్ అయింది, అయినా ఆగల. కార్ అంటే కారు వచ్చేసింది. రెడ్ కారే కావాలి, రెడ్ కారే కావాలి. రెడ్ కార్ అసలు షోరూమ్ లో లేదు, అయినా గట్టిగా అనుకుంది రెడ్ కారే వస్తుంది బయటికి. ఓపెనింగ్ అనుకుంది, రెడ్ కారే వచ్చేసింది ఓపెనింగ్. సైదా గారు కారు తీసుకోవాలి బూట్ క్యాంప్ కి. ఏ కారు, ఈ కారు ఆ కారు అని కాదు, ఏదైనా సరే కారు కొనాలి, కారు బూట్ క్యాంప్ లో పెట్టాలి. ఎంత డిసైడ్ అయ్యారంటే ఆయన, అవసరమైతే ఏదైనా సరే, ఎంత కారు అయినా సరే కొనేయాలా, ఓపెనింగ్ లో పెట్టాలి. డిసైడ్ అయిపోయాడు. అలాంటి విజువలైజేషన్ ముందే చేసుకున్నాడు కాబట్టి వాళ్ళ కార్లు తిరుగుతారు. మీరందరూ కూడా ఒకసారి ఉన్న చోటే ఉండి, ట్రాఫిక్ లో కాదు, మీరు కూర్చున్న దగ్గర మీకు ఫ్రీగా ఉంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఉన్న చోటే ఉండి కళ్ళు మూసుకోండి. చేతులు వేళ్ళు మధ్యలో రెండు రెండు చేతుల వేళ్ళు కలపండి. కూర్చున్న దగ్గర కాలు ఒకదాని మీద ఒక కాలు మీద ఒక కాలు కలపండి. ఒక కాలు మీద ఒక కాలు వేయండి. మోకాల మీద మోకాలు కాదు, కాళ్ళు పాదాలు దగ్గర 1 బై 1 పెట్టి టచ్ చేయండి. చేతి వేళ్ళు రెండు కలపండి. కళ్ళు మూసుకోండి. నేను ఏదైతే చెప్తున్నానో ఆ విధంగా మీరు విజువలైజేషన్ చేయండి. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పే మాట ప్రతి ఎవరికి వాళ్ళే, ఇది నాకే చెప్తున్నాడు, నేనే చేస్తున్నా, నా కోసమే చెప్తున్నారు, ఎవరికి వాళ్ళు అనుకోండి. కళ్ళు మూసుకోండి. మీరందరూ షోరూమ్ దగ్గరికి వచ్చారు. ఎవరికి నచ్చిన కారు వాళ్ళు వాళ్ళ షోరూమ్ లో ఉన్నారు అందరూ. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నేను ఒక్కొక్కరికి గురించి చెప్తున్నా, ఇది ఎవరికి చెప్పినా నా కోసమే చెప్తున్నారు అనుకోండి. మీరు షోరూమ్కి వచ్చారు, మీకు నచ్చిన కారు చూశారు, మీకు నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకున్నారు, టోకెన్ అమౌంట్ కట్టారు, అడ్వాన్స్ పే చేశారు. అడ్వాన్స్ పే చేశారు. అక్టోబర్ నెలలో మన గౌతమ్ బాలి గారు వస్తున్నారు. ఆయన చేతుల మీదుగా మనం తీసుకున్న కారు, గౌతమ్ బాలి గారు మీకు కంగ్రాచులేషన్స్, మీరు కారు అచీవ్ అయ్యారు. ఈ చిన్న కారు కాదు, మీరు హార్ట్ఫుల్ గా ఈ బిజినెస్ చేయటం వల్ల మీకు కారు వచ్చింది. మీరు అనుకున్న కారు, మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళారు, మీ రిలేషన్ అందరిని ఇన్వైట్ చేశారు, మీ ఫ్యామిలీ మొత్తంతో గౌతమ్ బాలి గారు మాట్లాడుతున్నారు. మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్ చెప్తున్నారు గౌతమ్ బాలి గారు. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తున్నారు, వీడియో తీసే వాళ్ళు వీడియో తీస్తున్నారు. మీ టీం మెంబర్స్ అందరూ మీ చుట్టూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు మీ మీద పూలు జల్లుతున్నారు. మీ టౌన్ లో ప్రతి ఒక్క వ్యక్తి కంగ్రాచులేషన్ చెప్తున్నారు మీకు.
ఒకసారి అలాగే 2 నిమిషాలు, ఒక్క నిమిషం, అందరు కొత్త కార్లు, ఆనందం ఫేస్ లో కాదు, మిమ్మల్ని చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మీరు చెప్తే వినని ఒక వ్యక్తి ఈర్ష్యపడుతున్నారు. మీరు కారు గెలిచి వాళ్ళ కళ్ళి చూస్తున్నారు, ఆ చూపు వాళ్ళకి ఎక్కడో గుచ్చుకుంటుంది. మీరు సక్సెస్ అయిపోయారు, కారులో తిరుగుతున్నారు. రైట్. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్స్ అందరికి. ప్రతి ఒక్కళ్ళు డ్రీమ్ కోసం పనిచేయండి, ఖచ్చితంగా మీ అందరి కార్లు అనేది డెఫినెట్ గా. చూడండి, 100% కాన్ఫిడెన్స్ తో మాట్లాడాలి. ఇప్పుడు మీరు జూమ్ లో నేను ఏదైతే మీకు చెప్పానో కాన్ఫిడెన్స్, ఈ జూమ్ లో నేను చెప్తున్నా 10 మంది గ్యారంటీ కార్లు వస్తాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆ 10 మందిలో ఎవరున్నారనేది చూసుకోండి. అందరికి వస్తాయన్నారు సార్, అందరూ చేస్తే అందరికీ వస్తాయి, కానీ 10 మంది అయితే వాళ్ళ ఫ్యూచర్ నాకు కనపడుతుంది, వాళ్ళందరూ కార్లు తీసుకుంటారు, దాంట్లో డౌటే లేదు. ఎవరైతే కారు కావాలనుకున్నారో 100% కాన్ఫిడెన్స్ తో మాట్లాడండి, డెఫినెట్ గా ఈ బిజినెస్ అనేది ముందుకెళ్ళిద్ది. మీరు నేర్చుకునే లాస్ట్ మిస్టేక్, అంటే మీరు ఏదైతే మిస్టేక్ చేస్తున్నారో ఆ మిస్టేక్ నుంచి మీరు బెస్ట్ టీచర్ అవ్వాలి. మిస్టేక్ చేసి అదే మిస్టేక్ రిపీటెడ్ గా చేస్తున్నాం, వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేదు. మీ మిస్టేక్ నుంచి మీరు నేర్చుకుంటూ ఉండాలి. ఈ మిస్టేక్ తర్వాత అది మీకు బెస్ట్ టీచర్. లాస్ట్ మిస్టేక్ ఇస్ ద బెస్ట్ టీచర్. ప్రతి మిస్టేక్ నుంచి మనం కొంత నేర్చుకుంటా ఉండాలి. అలా ప్రతి ఒక్క మిస్టేక్ వల్ల కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉండాలి. మాట్లాడతాం కుదరలేదా, అప్లైన్ దగ్గర కూర్చొని ఇలా మాట్లాడాను సార్, వాళ్ళు ఇలా అన్నారు, దానికోసం మనం చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి డెఫినెట్ గా మీరు ప్రతి మిస్టేక్ నుంచి కూడా మనం నేర్చుకోవాలి. చూడండి, రిమైనింగ్ మనకి 10% పీపుల్ ఉన్నారు. ఇందా మనం 90% 3 నెలలకు వెళ్ళిపోయారు. ఇంకెంతమంది ఉన్నారు? ఓన్లీ 10 మెంబర్స్, 10% మాత్రమే ఉన్నారు. ఈ 10 మందిలో వై స్ట్రాంగ్ అంటే ఎందుకు చేయాలి అనేది వాళ్ళకి స్ట్రాంగ్ గా ఉంటుంది. వాళ్ళ మైండ్ లో ఎందుకు చేయాలి అనేది చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటది. అట్లాగే డేరింగ్ అండ్ డాషింగ్, అసలు ఇంకా వాళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా కూడా అస్సలు నమ్మిన దాన్ని, అసలు మొండిగా ఉంటారు, నమ్మిన దానికోసం పనిచేస్తారు, డే అండ్ నైట్ హార్ట్ఫుల్ గా పనిచేస్తారు, స్ట్రాంగ్ గా ఉంటారు. అసలు నేను ఎందుకు చేయాలనేది వాళ్ళకి తెలుసు, ఎలా చేయాలో అప్లైన్ దగ్గర కూర్చోవాలి. అసలు ఏదేమైనా నేను చేయాల్సిందే, ఎంత డేర్ అంటే అంత డేర్ గా మొండిగా ఉంటారు. అరే వీడు చాలా మొండోడు రా, చెప్పిన వినడరా అంటా ఉంటారు. అలాంటి మొండిగా ఉంటారు ఈ 10%. నమ్మిన దాని కోసం పని చేస్తూ ఉంటారు డే అండ్ నైట్. చూడండి, హార్డ్ వర్క్ చేస్తారు, ఫుల్ హార్డ్ వర్క్. ఒక 2 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి ఫైనల్ గా సక్సెస్ అయిపోతారు. సక్సెస్ అంటే సక్సెస్ అయిపోయారు, ఆ 10% సక్సెస్ అయిపోతారు అంతే. అలా అయిన వాళ్ళే మన చిన్నారి మేడం, సాయి, నేను, అట్లా కొంతమంది. మీరు కూడా అవుతారు. ఇవాళ మీరు క్యాటర్ చిన్నది అవ్వచ్చు, కానీ మీరు ఏదైతే క్యాటర్ చూస్తున్నారో, మనం డబ్బులు పెట్టి షార్ట్ కట్ ఎత్తకుండా టీంతో పనిచేస్తే గ్యారెంటీకి సక్సెస్ అవుతాం. డిసెంబర్ కల్లా ప్రతి ఒక్క వ్యక్తి, దాంట్లో డౌట్ ఏం లేదు, 100% సక్సెస్ అవుతాం. చూడండి, మనకి ఈ బిజినెస్ ఎవరితో ఉంటది? జనాలు, పీపుల్స్. ఈ జనాలందరూ, మరి మనం ఎక్కడున్నాం? ఇండియాలో నెంబర్ 1 జనాభా, ప్రపంచంలో నెంబర్ 1 ఇండియా. ప్రపంచంలో దేనికి? జనాభాలు. ప్రజలందరూ ఎక్కడ ఎక్కువ ఉన్నారు? ఇండియాలో ఉన్నారు. మరి అలాంటి ఇండియాలో మీకు తెలిసింది ఎంతమంది? ఓన్లీ 150 కోట్ల మంది జనాభా ఉంటే, ఓన్లీ మీకు తెలిసిన వాళ్ళు 5,000 నుంచి 10,000, బాగా టాప్ అంటే. ఇందాక 100 మంది నుంచి 10,000 మంది వేసాం, సరే కనీసం మీరు బాగా ఎమ్మెల్యేను ఎంపీ అనుకో, 5,000 నుంచి 10,000 మంది మీకు తెలుస్తారు.
150 కోట్ల మంది జనాభా ఉంటే దాంట్లో మనకు తెలిసింది 5,000 నుంచి 10,000. చూడండి, ఎవరు బిజినెస్ అయినా సరే మ్యాక్సిమం అసలు ఈ రిలయన్స్ కానీ, డిమార్ట్ కానీ, లేకపోతే లలిత జ్యువెలర్స్ కానీ, కేఎఫ్సి కానీ, ఏదన్నా పెద్ద పెద్ద డిమార్ట్లు, షాపింగ్ కాంప్లెక్స్లు ఏమన్నా తీసుకోండి, వీళ్ళందరూ బిజినెస్ సక్సెస్ అయిందంటే ఓన్లీ స్ట్రేంజర్స్, వాళ్ళకి తెలియని వ్యక్తులతోనే ఈ బిజినెస్ ఎక్కువ మంది బిజినెస్ సక్సెస్ అవుతుంది. రిలయన్స్లోకి వెళ్ళే వాళ్ళందరూ రిలయన్స్ చుట్టాలు కాదు, రిలయన్స్లో అన్నీ ఉంటాయని వాళ్ళు వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్తున్నారు. డిమార్ట్కి వెళ్తున్నారంటే అదాని చుట్టాలు ఎవరు లేరు. ఇక్కడ తెలియని వ్యక్తులతోనే ఈ బిజినెస్ చేస్తున్నారు. మరి మీరు నాకు వాడు తెలుసు, వీడు తెలుసు, మా అక్క అయింది, మా బామ్మర్ది ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, ఇలా అనుకుంటా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కానీ తెలియని వాళ్ళని పరిచయం చేసుకొని ఈ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్దామని ఎవ్వరు అనుకోరు. మీరు అలా అనుకుంటేనే ఈ బిజినెస్ ముందుకు. సార్, మేము అడుగుతున్నాము, వాళ్ళు మమ్మల్ని దొంగలాగా చూస్తున్నారు, లేకపోతే మా మాట వినట్లేదు. ఫస్ట్ ఫస్ట్ మీరు వాళ్ళతో మాట్లాడే స్కిల్స్, ఇది మెయిన్. ఎందుకంటే మనం ఇక్కడ సేల్ చేయడానికి కాదు, మనం రిలేషన్షిప్ బిజినెస్ చేయాలి. చూడండి, ఎగ్జాంపుల్ కిరాణా షాప్ ఉంది, ఒక బట్టల కొట్టు ఉంది, రోడ్ సైడ్స్ టిఫిన్ బళ్ళు కానీ, ఈవెన్ జాబ్ చేసే ఎంప్లాయీస్ కానీ, ఎంప్లాయీ వాళ్ళ షాప్లో మేనేజ్మెంట్కి పరిచయం ఉన్న వాళ్ళు చుట్టాలు ఉండరు, ఎవరినైనా పెట్టుకుంటారు, వాడి స్కిల్స్ ఉంటే పెట్టుకుంటారు. మరి నువ్వు మాత్రం ఐడియా ఎవరెవరికి ఇస్తున్నావు? పని చేయనోడికి, బయట ఫీల్డ్లో తిరగనోడికి, అసలు కొననోడికి, అసలు వెస్టేజ్ అంటే నమ్మకం లేనోడికి, వాళ్ళని ఎతికి మరీ ఇస్తాం. అలాంటి వాళ్ళు ఈ బిజినెస్లో నిలబడతారా? బాగా ఫైనాన్షియల్గా బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాడంటే మార్కెట్లో వాల్యూ లేదు, అలాంటి వాళ్ళకి తీసుకెళ్ళి ఐడియాలు ఇస్తాం. ఒకసారి ఆలోచించండి, మన ఐడియా అనేది మన భావి తరాలకి, 3 తరాలకు ఉపయోగపడే మన బిజినెస్ ని తీసుకెళ్లి ఎవరి చేతిలో పెడుతున్నారు మీరు? నమ్మనోడి చేతుల్లో, పని చేయనోడి చేతుల్లో, ఇలాంటి వాళ్ళ చేతుల్లో పెడటం వల్ల మీ బిజినెస్ ముందుకెళ్తుంది. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్టింగ్ అంటే మీరు కలిసే వ్యక్తులు, వాళ్ళకి ఏది అవసరం ఉందో మీకు తెలియదు. మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ మైండ్స్ వీళ్ళంతా, వీళ్ళు రకరకాల మనుషులు. చూడండి, డోంట్ యూజ్ డెడ్ అండ్ క్వశ్చన్స్. చాలా మంది, ఎరా షుగర్ వచ్చిందా, హాస్పిటల్కి వచ్చావా, లేకపోతే ఏదైనా షాప్కి వెళ్ళాం, ఏంది ఇటు వచ్చావు అంటా ఉంటారు. లేకపోతే సినిమా హాల్కి వెళ్ళాం, ఏది ఎక్కడికి వచ్చావు అంటారు. సినిమా హాల్కి వచ్చి ఎక్కడికి వచ్చావు అంటారు. పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అన్నీ వేస్తా ఉంటారు, ఏదో కనపడ్డాం కాబట్టి పలకరియాలి కాబట్టి, ఏదో ఒకటి అడగాలి కాబట్టి. అన్నం తిన్నోడు హోటల్కి వచ్చి వాడు తిన్నాడు చేయి కడుక్కుంటున్నాడు, ఫోన్ చేసావా అని అడుగుతారు. సిల్లీగా ఉంటది. ఏదైనా షాపింగ్కి వెళ్తే ఆ షాపులు కొనుక్కోవడానికి వెళ్ళాం, నేను షాపింగ్కి వచ్చావా అంటారు. ఇలాంటి క్వశ్చన్లు అడగకూడదు. చూడండు, క్యాజువల్ డిస్కషన్ ఉండాలి. ఏంటి, నీకు పలానా అడ్రస్ తెలుసా, లేకపోతే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, నీ హెల్త్ ఎలా ఉంది, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం పని చేస్తున్నావా, ఒక ఇన్కమ్ మీద ఆధారపడకూడదు. ఇట్లాంటి వాళ్ళకి చెప్పడం వల్ల రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. మీరు అడగాల్సిందే, ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదన్నా ఇంట్రెస్ట్ ఉందా అని అడగాలి. డబ్బులు అంటే ఎవరికైనా ఇష్టమే, కానీ డబ్బులు ఇక్కడ ఉన్నాయి అన్న సంగతి వాళ్ళకి తెలియాలి. మీరు డైరెక్ట్గా 1,00,000 వస్తాయి, 2 లక్షలు వస్తాయి, కార్ వస్తుంది, ఇలాంటివి చెప్పొద్దు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు 5,000 నుంచి 10,000 మాత్రమే చెప్పాలి. మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ 5,000 నుంచి 10,000 వచ్చే అవకాశం ఇక్కడ ఉంది, కలిసి పని చేసుకుందాం, ఒక మంచి బెస్ట్ ఆపర్చునిటీ ఇది. మనం అలా గనక డిస్కషన్ పెట్టగలిగితే, అసలు ఏంటి తెలుసుకుందాం అంటే, నేను కూడా కొత్తగా జాయిన్ అయ్యాను, నాకు కూడా దీని గురించి అంతగా అవగాహన లేదు, కానీ మా సార్ గారు వస్తారు, అద్భుతంగా చెప్తారు, ఆయన నెలకి 1,00,000 తీసుకుంటారు, అసలు టైం ఖాళీ ఉండదు, ఆయన వచ్చాడంటే నీకు ఇంకో పూర్తి క్లారిటీ ఇస్తాడు,
అలాంటి వ్యక్తిని నేను తీసుకొస్తాను, నీ టైం చెప్పు, ఇవాళ తెమ్మంటావా రేపు తెమ్మంటావా? ఇలా అడగాలి. ఇలా అడిగినప్పుడు మాత్రమే వాళ్ళు మనతో రిలేషన్లో ఉంటారు. ఖచ్చితంగా ఈ బిజినెస్ చూడండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు టూలెట్ బోర్డ్స్ అట్లాగే హౌస్ ఫర్ సేల్ అని ఉంటాయి. ఈ బోర్డులు కనపడితే కనపవా, లైన్కి ఒకటి రెండు కనపడతాయి 100%. అట్లాగే టూలెట్ బోర్డులు ఉన్నాయి, వెళ్ళాం, అవి ఉంటే మనకేమైంది సార్? వెళ్ళాము, కాలింగ్ బెల్ కొట్టాము, ఎవరు వస్తారు? ఇంటి ఓనర్ వస్తాడు. ఇంటి ఓనర్లు అందరూ మినిమం ఇంట్లో ఎవరు ఉంటారు? వాళ్ళ అమ్మా నాన్న వస్తారు. వాళ్ళ అమ్మా నాన్న ఎంత వయసు ఉంటుంది? 50 నుంచి 60 మధ్యలో ఉంటుంది. ఆమెకి షుగరు, బీపీ, మోకాలు నొప్పులు, థైరాయిడ్, గ్యాస్ ప్రాబ్లం ఏదో ఉంటుంది. వెళ్ళంగానే మీకు ఇల్లు ఇచ్చేస్తారా? ఫస్ట్ అడుగుతారు ఏమని? మీ ఎవరండి మీరు అంటారు. నా పేరు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నా పేరు రవిచంద్ర కుమార్. ఏందండి సార్ ఇక్కడ టూలెట్ బోర్డు ఉంది కదండి అనగానే అవునండి అంట. ఓకే అండి, మనం వెళ్ళింది ఎందుకు? వాళ్ళు మనం పరిచయం చేసుకోవడానికి. మీరేం చేస్తారంట, మీ పేరు చెప్పంగానే మీరేం చేస్తారంట. నేను హెల్త్ డిపార్ట్మెంట్ అని చెప్తాను. హెల్త్ డిపార్ట్మెంట్ అనగానే ఆటోమేటిక్గా వాళ్ళు మాకు షుగర్ ఉందండి, మోకాలు నొప్పులు ఉన్నాయండి, గ్యాస్ ట్రబుల్, ఏందండి ఇలా బాధపడుతున్నారు అని చెప్పి వాళ్ళని మన కళ్ళు తిప్పుకోవాలి. ఎప్పుడైతే మనం వాళ్ళతో మాటలు పెట్టి వాళ్ళని చూడంగానే పిన్నో, బెద్దమ్మో, బాబాయో, అంకులో, ఆంటీ ఏదో ఒకటి అలా మాట్లాడి వాళ్ళని మన కళ్ళు తిప్పుకొని ఆ మాకు తెలిసిన ఇవన్నీ మందులు అది అద్భుతంగా పనిచేస్తాయి, ఒకసారి మాట్లాడదాంలేండి, మీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది కదా అని మనం అట్లా కన్విన్స్ చేసుకోవాలి. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, పబ్లిక్ ఏరియా చాలా ఉంటాయి. అంటే ఏంటి? లైక్ బస్ స్టాండ్ ఉంది, బస్సులు ఆగే దగ్గర, అట్లాగే షాపింగ్ మాల్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, టిఫిన్ సెంటర్లు ఉంటాయి, టీ స్టాల్స్ ఉంటాయి. ట్రైన్ ఎక్కేటప్పుడు కానీ ఫ్లైట్లు కానీ దగ్గర కానీ జనాభా ఎక్కువ మంది ఉంటారు. అంటే పబ్లిక్ తిరిగే ఏరియాల దగ్గరికి మనం వెళ్ళాలి. అంతేగాని మన ఇంటి దగ్గరే కూర్చొని మన దగ్గరికి అందరు రావాలి ఫోన్లో మాట్లాడదాం అంటే అవ్వదు. మీరు కలిస్తేనే బిజినెస్ వచ్చింది, మీరు కలవకుండా బిజినెస్ రాదు. పబ్లిక్ ఏరియాల్లో మనం వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఎక్కువ మంది పరిచయం ఉంటారు. సపోజ్ ఒక డిమార్ట్కి వెళ్ళాం, అక్కడ మనలాగా ఇంకోళ్ళు కొనడానికి వచ్చారు. అసలు మనం వెళ్ళింది కొనడానికి కాదు, వాళ్ళని పరిచయం చేసుకోవటానికి. లోపలికి వెళ్ళటానికి మనకి ఛార్జ్ ఏమి ఉండదు. లోపలికి వెళ్ళాం, ఆడ కొనే వాళ్ళని మనం ఏదో పరిచయం చేసుకొని వాళ్ళతో మాటలు కలుపుకొని ఒక మెంబర్ కాంటాక్ట్ నెంబర్ తెచ్చుకోవాలి. అలా ఒకటో రెండో తెచ్చుకుంటే వాళ్ళని ఫాలోఅప్ చేసుకోవాలి. అట్లా టిఫిన్ సెంటర్కి వెళ్తాం, పాలు మిల్క్ షాపులకి ఎన్ని వెళ్తా ఉంటాం. చూడండి, రెగ్యులర్ గా పర్చేజ్ చేసే ఏరియాలు కొన్ని ఉంటాయి. ఏంటిది అది? కిరాణా షాప్ నెలకు ఒకసారి వెళ్తా ఉంటాం. మిల్క్ సెంటర్స్ డైలీ వెళ్తాం మార్నింగ్. నాన్ వెజ్ వారానికి ఒకసారి వెళ్తాం. వెజ్ షాపు 2 రోజులకు ఒకసారి వెళ్తాం. ఐరన్ షాపు 3 రోజులకు 4 రోజులకు ఒకసారి వెళ్తాం. ఫంక్షన్స్ నెలకోసారి 2 నెలలకు ఒకసారి వెళ్తా ఉంటాం. స్కూల్స్ డైలీ వెళ్తా ఉంటాం పిల్లల్ని తేవటానికి. ఎక్స్ట్రాగా వీళ్ళందరూ ఏంటి రెగ్యులర్ గా కనపడతా ఉంటారు. ఆ రెగ్యులర్ గా కనపడే వాళ్ళతో మనకు స్మైల్ ఇవ్వాలి, వాళ్ళని పరిచయం చేసుకోవాలి, వాళ్ళని బిజినెస్ లోకి తీసుకురావాలి. చూడండి, మీరు ఈ బిజినెస్కి వెళ్ళినప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చాము అలా కాదు, విజిటింగ్ కార్డ్స్ ఇవ్వాలి. విజిటింగ్ కార్డ్స్ మీకు 500 నుంచి 1000 కార్డులు ఉన్నాయి. విజిటింగ్ కార్డులు మీకు 500 నుంచి 1000 అయ్యే లోపు మీరు స్టారు క్రౌన్ అవుతారు. ఇది కార్డులు కొట్టిస్తే ఎవరు ఒక్కొక్కరికి ఇచ్చుకుంటే వెళ్ళాలి. అంటే ఈ 500 నుంచి 1000 మంది మీరు ప్రతి ఒక్కరికి కార్డు ఇచ్చారా? ఆ ఇచ్చిన వ్యక్తులు కొంతమంది యాక్టివ్ అయ్యారా? మనకు కావాల్సింది ఎంత ఉంది? 3 వస్తే స్టార్, 6 వస్తే క్రౌన్. ఈ క్రౌన్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా పని చేయాల్సింది టార్గెట్లు ఏముండవు. ప్యాసివ్ ఇన్కమ్ లో కన్వర్ట్ అవుతాం. సెక్యూరిటీ లైఫ్ వచ్చిద్ది, హౌస్ వచ్చిద్ది, ఫారిన్ టూర్లు వస్తాయి, కార్ వచ్చిద్ది. ప్రతి ఒక్క వ్యక్తికి కనపడిన డిజిగ్నేషన్ మనకి మహా అయితే 600 నుంచి 1000 రూపాయలు ఖర్చు. చూడండి, పాకెట్ బుక్ ఉండాలి. ఎవరి దగ్గర మనం కార్డు ఇచ్చామో
పాకెట్ బుక్ పెట్టి పెన్ను ఎమ్మటిని వాడి నెంబర్లు రాసుకోవాలి. వాడి నెంబర్ డైలీ మినిమం 20 నుంచి 30 మెంబర్స్గా కొత్త వ్యక్తులను పరిచయం చేసుకుంటూనే ఉండాలి. అట్లాగే ఆ నెంబర్ని సేవ్ చేసుకోవాలి. వాళ్ళకి డైరీ స్టేటస్లు పెడతా ఉండాలి. నెంబర్ తెచ్చుకున్నాం కదా, ఆ నెంబర్ వాళ్ళకి మీరు ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఉంది, ఈ ఫ్లాక్స్ ఆయిల్ డెమో అనేది వాళ్ళకి పంపించాలి. ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడటం వల్ల ఉపయోగాలు చెప్పాలి. మీరే వాడుతున్నట్టు, మీరే ఒక టాబ్లెట్ నోట్లో వేసుకొని వాటర్ తాగి అది ఎదుటి వ్యక్తి వీడియో తీసి ఈ విధంగా వాడటం వల్ల నేను చాలా తగ్గాను, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోయింది, ఇది వాడటం వల్ల నేను వెయిట్ తగ్గాను, మోకాళ్ళ నొప్పులు కొద్దిగా తగ్గినాయి, చాలా యాక్టివ్గా ఉన్నా, ఇలాంటి మీరు ఆ వీడియోలో చేసి వాళ్ళకి గనక మీరు పంపిస్తే స్టేటస్లో పెట్టుకుంటే డెఫినెట్గా వాళ్ళల్లో కొంతమంది యాక్టివ్ అయిపోయి ఈ ప్రోడక్ట్ నాకు కూడా కావాలి అంటారు. అట్లా ప్రతి ఒక్క ప్రోడక్ట్, ఒక ఫ్లాక్స్ ఆయిలే కాదు, ఒక ఫుడ్ ప్యాచెస్, ఒక అలోవెరా, ఒక ఆమ్లా, ఒక జ్ఞానోడెర్మా, ఒక సిఎండి డ్రాప్స్, ఎన్ని 450 రకాలు ఉన్నాయి. కనీసం 150 పెట్టినా కూడా 6 నెలలు అయిపోయింది. 6 నెలల్లో మీరు రెగ్యులర్ గా పంపిస్తా ఉంటే ఏంది ఈ ప్రొడక్ట్, ఏంది ఈ ప్రొడక్ట్, ఒక ప్రొడక్ట్ నచ్చలా, ఇంకో ప్రొడక్ట్ నచ్చలా, 10 ప్రోడక్ట్లో ఒకటన్నా నచ్చిందిగా, దానికోసం ఫోన్ చేస్తే వాడికి ఐడియా ఇవ్వచ్చు, ప్రొడక్ట్ సేల్ చేయొచ్చు. అప్పటికప్పుడే రావాలని ఏం లేదు. మీరు సిఇఓ మీటింగ్ ప్రమోషన్ లాగా ఉండాలి. కంపెనీ సిఇఓ ఏం చేస్తాడు, ప్రతి ఒక్క వ్యక్తికి ప్రొడక్ట్ గురించి పరిచయం చేయడానికి, సేల్ చేయడానికి అన్ని విధాలుగా చూస్తూ ఉంటాడు. మీరు కూడా అంతే. ఇక్కడ ఈ బిజినెస్ ఎవరిది, మీది. ఎవరైతే ఈ బిజినెస్ నాది, నేను చేయాలి, ఈ బిజినెస్ నాదే అనుకుంటారో ఖచ్చితంగా డెఫినెట్గా ఈ బిజినెస్ అనేది ఉంది. చూడండి, ఆల్వేస్ పాజిటివ్, బెస్ట్ రిలేషన్షిప్లో ఉండాలి. ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. ఎవడన్నా తిట్టాడు, నో ప్రాబ్లం, ఒక స్మైల్ వేయాలి, షేక్ హ్యాండ్ వేయాలి, పక్కకు పెట్టేయాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మన ప్రోడక్ట్ కొన్నాడు, వాళ్ళకి ఇంకోసారి మళ్ళా మన ప్రోడక్ట్ కొని వెళ్ళాక 4 రోజులకు ఒకసారి ఫోన్ చేసి వాడారా, ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, బెటర్గా ఉందా లేదా, మీరు బాగుంది కదా అనాలి, కానీ బాగుందా లేదా అంటే లేదంటాడు, మళ్ళా కొనమంటారు. అదే మీరు అద్భుతంగా ఉంది కదా పేస్ట్ అనంగానే ఇంకోటి ఏం అనలేక అవును అంటాడు, నేను కూడా వాడుతున్నా, అసలు చాలా బాగుంటది కదా అని. ఆ పేస్ట్ అయిపోయిందా, ఉందా, అయిపోవచ్చిందండి, ఓకే నేను అటు వచ్చినప్పుడు తెచ్చిస్తా, అలా అనటం, వెళ్ళి తీసుకెళ్ళేవాడు. అట్లా బిజినెస్ పెంచుకుంటా మీ ప్రొడక్ట్ అనేది సేల్ అవుతా ఉండాలి. మరి ప్రొడక్ట్ అనేది మనం సేల్ చేయకపోతే ఈ బిజినెస్ లో ముందుకెళ్ళాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్యాక్ వర్స్ టు భాస్కర్ సార్. ఇచ్చారు. నేనైతే ఇందాక మీరు చెప్పిన ఇమాజినేషన్ ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక 5 నిమిషాలు నేనేం చేయాలి, స్టార్ డైరెక్ట్ రావాలి, టార్గెట్ తీసుకోవాలి స్టేజ్ అని చెప్పి ప్రతిరోజు ఒక 5 నిమిషాలు ఇమాజినేషన్ చేసుకుంటాను. నోరు తిరగట్లేదు సార్, నాకు ఇమాజినేషన్ చేసుకుంటాను మీరు చెప్పినట్లే. ఈ సెక్షన్ గురించి మాట్లాడడానికి హ్యాండ్ రైజ్ చేయండి సార్. రికార్డ్ కట్ చేయండి సార్.